ఒక్కసారి వచ్చి అమ్మ తెలియదు వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్ సుధాకర్. నేను అలాగే ఇంకొంతమంది వేరే టాస్క్ విషయంలో వెళ్ళామండి. అనుకోకుండా పక్క బిల్డింగ్ లో ఒక ఆంటీ బయటకు వచ్చి అరుపులు కేకలు పెట్టడంతో మేము వెళ్ళాము. దేనికైనా మంచిదని వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అలా జరిగిన ఈ టాస్క్ ఒక దొంగ పగటిపూట ఏం చేశాడు ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. అలాగే మేము టాస్క్ చేయడానికి వెళ్ళిన ఆ బిల్డింగ్ లో ఉన్న సీసీ కెమెరాలో కూడా ఆ పక్కన జరిగింది రికార్డ్ అవ్వడం వల్ల ఆ ఫుటేజ్ కూడా మీకు స్టార్టింగ్ లో పెడుతున్నాము. చాలా రిస్కీ టాస్క్, స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా అర్థమవుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఏం కావాలి? మా ఫ్రెండ్ వర్క్ పోసుకుంటూ వచ్చిన బయటికి రమ్మను. బయటకి రమ్మంటా అని చేస్తే చాకుంటే ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఏం కావాలి చెప్పు. ఎందుకు వచ్చాను? మా ఫ్రెండ్ వర్క్ పోసుకుంటూ వచ్చిన. మీ ఫ్రెండ్ వాళ్ళకి చాకుతో ఎందుకు వచ్చా అంటున్నా? ఏదో పని మీద వచ్చిన. ఏం పని? ఏదో పని. ఏం పని? ఏదో ఒక పని అవసరం కాబట్టి డోర్ దీపు డోర్ దీపు డోర్ దీపు డోర్ డోర్ దీపు నేను పట్టుకుంటాను. పెన్షన్ ఇంట్లో ఏం కావాలి? ఏం కావాలి? బయటికి ఇంకేం మజా చేస్తాను. మా ఫ్రెండ్ కోసమని వచ్చిన. ఫ్రెండ్ కోసమని వచ్చిన. మీ ఫ్రెండ్ ఎంత అంట? ఆడపల్లి అడిగారు చాకు తీసుకొని చేస్తారు. చాకుతో ఏం చేస్తారు? చాకుతో ఏం చేస్తారు? ఏం చేస్తాడు? ఏం చేస్తున్నావు? కూర్చోను. ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నాడు? ఏం జాబ్? ఇదే జాబ్ అనేది? ఏం జాబు? ఆడవాళ్ళు ఒంటరి మీ వాళ్ళు కాదు? బయటకు వెళ్ళారు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దొంగతనం చేసి చూస్తావా? దొంగతనం చేసి చూస్తారు. ఆడపిల్ల రానే వీక్ కనిపిస్తున్నాడు. కొట్టకాలు
అన్న వేరే ఇల్లు అనుకోండి ఇది వచ్చిన వేరే ఇల్లు అనుకోను, రాను, కావాలని వచ్చినావు నువ్వు. కాదు, కావాలని వచ్చినావు నువ్వు. వేరే ఇల్లు చూసి కరెక్ట్ మొబైల్ చెప్పు, బయటికి కరెక్ట్ వచ్చినావు నువ్వు. నిజంగా నీకు నీకు వచ్చినావు. లేస్తుంది కరెక్ట్ చెప్పు. మా ఫ్రెండ్ అది పక్కదే మా ఇల్లు, మా ఫ్రెండ్ ఇల్లు, వాళ్ళ కోసం నేను వచ్చిన ఫ్రెండ్ వాళ్ళు ఎందుకంటే రా, ఫ్రెండ్ వాళ్ళ. మా వదినాలు. మా వదినాలు బయటికి చూసి వచ్చినావు, కావాలని బయటికి చూసి వచ్చినావు. అల్లు అర్జున్ పేరు చెప్పు. అల్లు అర్జున్ కావాలంటే అడుగు అడుగు అల్లు అర్జున్ రా. అల్లర్జీ లీడ్ అనుకుంటాడు. కాదు మా ఫ్రెండ్ అల్లు ఇంక అర్జున్ మజాక్ అవుతుంది. కాదన్నా అన్న నిజంగా అన్న నిజంగా అన్న కదా నువ్వు? పెడతా. అల్లు పిలు 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 అన్న పిలు బయటికి వాళ్ళ వదిన వాళ్ళని అంటాది. కాదు 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 పిలు కాదని అన్న కాదు కాదు పిలు కాదు 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 చూడన్నా ఇవ్వండి. ఇగో పిలు 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 పిలు. ఏం పేరు అంటే? అల్లు అర్జున్ అల్లు అర్జున్. అల్లు అర్జున్. కాదు నిజంగా నిజంగా అల్లు అర్జున్. పిలు పిలు అల్లు పిలు అర్జున్ వాళ్ళు ఏం కాదు, ఏం కాదు, మా అన్న వాళ్ళు ఏం చెప్తున్నారా? మా అన్న వాళ్ళు ఏం కాదు చెప్తున్నారు? కాదు ఇద్దరు ఒక దగ్గర కాదు ఉంటాము. తెలియక వచ్చిన తెలియక ఆ వచ్చిన కాలం వేసుకుని నువ్వు ఇంటికి వస్తావు. కాదు కాదు ఆ ఇల్లు ఇల్లుకి నీ వచ్చిన లేకపోతే నిజంగా కార్డు తీసుకోపోతాడు. ఏంటో ఇల్లు ఉంటా నిజంగా ఇక్కడ పక్కనే ఉంటుందండి. పక్కనే? పక్కనేరా? కాదు 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 ఆ నుంచి వచ్చిన పక్కనేరా బే? కాదు కాదు ఇగో పక్కనేరా? కావాలని వచ్చినావు, కాదు 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 కనుక్కోండి ఇంకా చెప్తున్నాను. కనుక్కోండి అలా నా near by ఉంటాడు. కాదు కాదు కనుక్కోండి నిజంగా ఎందుకు వచ్చినావు? చాయ్ కాదు పట్టుకున్నావు. కాదు మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిన మీ friend వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. కాదు కాదు చాక్లెట్ మామూలుగా వచ్చిన ఇస్తావా? కాదు 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 మీ friend వాళ్ళకి సీక్రెట్ మీ కెమెరా ఫ్రెండ్ చెక్ చంపుతావా? చేసుకోండి మీ ఫ్రెండ్ చంపుతావా? చాకు ఎవరు ఎందుకు చెప్పిండు? చాకు నాకేం ఎందుకు తెలుసు? తెచ్చుకొచ్చినావు? చాకు ఎందుకు తెచ్చినావురా? నువ్వు నాకు చాకు ఎందుకు తెచ్చినావు చెప్పు నువ్వు? నేను ఎందుకు నిజంగా తెచ్చినావు చాకు? నిజంగా నా నిజంగా నా ఫ్రెండ్ కోసం వచ్చిన అమ్మా ఫ్రెండ్ వాళ్ళ కోసం కాదు, ఏం కాదు, కాదు, ఏదో చూడు, బంగారం చూడు, కోసం, ఏదో అరే ఇంకో గంగతో ఊరు వస్తా చెప్పు గోకుల్. నిజంగా ఏం వచ్చిండు రాగానే కమ్మల్ది గొలుసుది అంటూ ఏయ్, నేను మళ్ళీ అనలేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాడు అట్లా కాదు కాదు నేను అనలేదు నిజంగా అన్నావు, అబద్ధాలు ఎందుకు నేను ఆడతావు? అనలేదు అబద్ధాలు ఎందుకు నేను ఆడతావు? చాకు అనలేదు చూపించి తీయమని ఎవరు తీయమన్నది కదా, ఇలా కూర్చొని బయట డోర్ తీయంగానే మీ డోరు, ఫ్రెండ్ డోరు, కనిపించిందా? నేను తీయలేదు డోరు నేను మా ఫ్రెండ్ కోసం కొట్టిన సరే నేను వచ్చిన నిలబడగానే నువ్వు పక్కన కాదు, పోవాలి, కాదు. నా లోపలికి ఎందుకు వచ్చినావు లోపలికి నువ్వు? ఎందుకు వచ్చావు? లోపలికి చాకు ఎందుకు ఎందుకు వచ్చావు? నేను రాలేదు నిజంగా. చాకు ఎందుకు చూపించినావు? నేను చాకు ఎందుకు రాలేదు. పెట్టావు? చాకు ఎందుకు చూపించినావు? రాలేదు రాలేదు చెప్పు. ఎవరు నీ చూపించింది ఫ్రెండ్ చాకు? అన్నప్పుడు కాదు, చాకు సీరియస్ చూపించావు. నేను చూపించలేదు ఏయ్! మీదికి లేస్తాను, చేద్దాం. కాదు కాదు చెప్తున్నా. కాదు, నిజంగా అన్న నిజంగా మీదికి- నిజంగా ఏం మళ్ళీ నేను మీదికి నేను వేస్తున్నాను, తీయలేదు. వేస్తామని కొడతా. కాదు 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 ఉక్కిలకించి మనం కాదు, నేను చూపిలేదు. ఇక్కడ ఆహా, చూపిలేదంట. ఇప్పుడు మా అన్నం బెదిరిలేవా? మంచి నేను మాట పెరగలేదు. బాగాలున్నట్టు నన్ను ఇచ్చేయలేదు వీనికి. నిజంగా నేను చెప్పేది కాదు మా ఫ్రెండ్ వాళ్ళ కోసం వచ్చి ఫోన్ చేయండి ఫోన్ చేయండి ఎవరు చేయాలి? అన్నా, ఫోన్ చేయండి ఎవరు చేయాలి? ఎవరు? మా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ చేయి ఫోన్ చేయి. ఫోన్ ఫోన్ చెప్పరా? ఫోన్ చేయి పేరు నెంబర్ చెప్పు. ఫోన్ చేయి చెప్పు. నంబర్ నంబర్ ఫోన్ చేయి. లేదు లేదు ఓ లేదు, ఏం లేదు. గుంజుకోండి, గుంజుకోండి ఇంత. నంబర్ చెప్పు. నంబర్ ఏంటి నంబర్? నంబర్ ఉండి చూడు దాంట్లో ఎత్తుకండి అల్లు అర్జున్ ఉంటుంది. చూడు, చూడు. అల్లు అర్జున్ లేదు, ఏ అర్జున్ లేదు. లాగి లాగి రండి, మళ్ళీ ఫ్రెండ్ మెగాస్టార్ ఫోన్ ఉంటారు, తీసుకోండి, చేయి. అందరూ ఫోన్ చేయి. ఇలాంటి ఇడిచేది లేదు, ఇడవకన్నా నీకు తొక్కి నారది. ఇగో 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 కాల్ చేసి స్విచ్ ఆఫ్ అని వస్తుంది స్విచ్ ఆఫ్ లేదు, ఇగో, ఇచ్చేది ఇగో, లేదు, నంబరే లేదు. ఇగో, 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 చూడు, చూడు, చూడు డైలీ చేయలేము. డైలీ లేడు. అదే డైల్ చేయడం చేయడం నిజంగా, పథకం నిజంగా. వేసుకొని వచ్చిండు. కాదు, ఏడైతే కాదు, కూర్చున్నాడో కాదు, వాళ్ళ కాదు, నిజంగా, మనవరాలు పోయి కాదు. చూసిండు. నిజంగా మనవరాలు చెప్పండి. పోయి చూసి వచ్చిండు. నీ ఫ్రెండ్ కాదు, ఏముందా? కాదు, ఏముందా మాకు తెలియదా? కాదు, మాకు తెలియదా? ఇదే స్విచ్ ఆఫ్ ఉంది. చార్జర్ లేదు ఏం కాదు లేదు. కాదు 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 నిజంగా దీనికి ఇడవకూడదు. ఇడవకన్నా మంచిగా వంట చేసుకుంటున్నదానికి నాకు నేను పని అంతా వేస్ట్ చేసి ఇడిచెప్పాను లేదు మనకి ఇడవకూడదు. అందరు వచ్చినాక మా అన్నయ్య మా ఆయన అందరు వచ్చినాక కట్టేద్దాం. పట్టుకోండి. లేదు. దీనికి ఇడవకూడదు. పట్టుకో. ఆ సంబంధం కోసం అంటే మంచి బస్సులు వస్తాయి, అన్ని కూడా వస్తాయి. మీరు లేకుండా అసలు నేను మొత్తం కాదు, సొమ్ములు కాదు. పోతుండే ఈ రోజు. ఊరు కాదా మా పానం పోతుంది. పానం పోతుండే సొమ్ములు పోతుండే తెలిసి కాదు నువ్వు కావాలని చేసినావు నువ్వు. ఈ ఊరు నీకు కొట్టుకోవాలి, లేకుంటే- కొట్టుకోవాలి, ఎవడో తెలియదు. కాదు, ఆ, కాదు, ఎవరు తెలియదు అసలు. ఉన్నది వస్తుంటుంది నీ పొద్దు వీళ్ళు లేకపోయింటే నా కొడకనికి ఒక్కసారి వచ్చిన అమ్మ తెలియక వచ్చిన యా, అదే నువ్వు కావాలని వచ్చినావా? కాదండి నిజంగా చూడు ఇగో ఎంత భయం వేసి గుండె దొడ్డు కొట్టుకుంటుంది. అమ్మ, ఇదో నిజంగా ఏడికి పోలేవు. కాదు 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 జరా, ఏయ్ తమ్ముడు
వీళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి చెప్పు. మీ ఓవర్ యాక్టింగ్ నాకు చూసుకొని నేను కాదన్నా ఒక్కసారి నాకు తెలియక వచ్చినా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినా నిజంగా చెప్పాం. ఫ్రెండ్ నా మొహం కూడా నీ ఫ్రెండ్ కనగలేదు కదా, లోపలికి ఎందుకు వచ్చినావు? నువ్వు లోపలికి ఎందుకు వచ్చినావు చెప్పు. నేను డోర్ తీయగానే నీ ఫ్రెండ్ కనబడదా, నేను కనబడనా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే నేను డోర్ తీయగానే నేను కనబడదా, వెళ్ళిపోవచ్చా? ఫోన్ చేయండి అదేం లేదు ఏం ఫోన్ చేస్తా? అన్న, ఒక్కసారి అన్న తెలియక చెప్తున్నావా? స్విచ్ ఆఫ్ వచ్చి నంబర్ చెప్తున్నావు, చేస్తున్నావు. ఫోన్ లేదా నిజంగా అన్న వాళ్ళ నంబర్ చెప్పు. ఇప్పుడు వస్తారన్న వాళ్ళు ఇంకొక్కసారి అన్నా ఇంకా నేను అక్కడ ఉండేది మా అన్న రా, నువ్వు అబద్ధాలని చెప్తావు వాళ్ళ మా నంబర్ అన్న. తెలియదు అన్న నంబర్ ఫోన్ లో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్న ఒక్కసారి ఎంత భయపెట్టించేసిండు నిజంగా దొంగ ఏదవా? నువ్వు ఇట్లా చేస్తుంటావా? నన్ను దొంగతనాలు చేస్తుంటావా? అది కాదు ఏం రోగం అయిందిరా నీకు? చేసుకొని పంపిస్తావచ్చు కదరా? ఆ? ఏం లేదు, ఎవరు లేని తెలియక ఇళ్ళలోకి వచ్చి ఇట్లా బంగారం వచ్చింది. ప్రాణాలు ఇస్తుంటావా నువ్వు? ఇంకొక ఆప్షన్ ఇస్తున్నావు. కాదు, ఇట్లా అడవుడు చేసావా? పోలీస్ స్టేషన్ తీసుకోవాలా కాదు, లేదంటే కాదు, నిజంగా ఫోన్ చేసి కనుక్కున్నా ఫోన్ చేసి కనుక్కున్నా తెలియక ఏం వచ్చినా పోలీస్ స్టేషన్లో ఉంటాను? చేయాలా? చేయాలా? కాదు ఇగో మా ఫ్రెండ్ ఫోన్ చేయండి మా ఫ్రెండ్ ఫోన్ నిజంగా మీ ఫ్రెండ్ నెంబర్ పనిచేస్తలే కదా, అబద్ధాలు ఇగో ఎందుకు ఫోన్ చెప్తున్నావు? చేస్తుంది ఇగో ఫోన్ చేస్తాం పోలీసులు. అన్న అన్న చేయాలి, లేట్ చేయకండి. పోలీసులకు ఫోన్ చేసేయండి. చేసేయండి. అన్న కాదన్న నా కరోనా టైంలో అన్ని బ్రేక్ అయ్యి నేను మామూలుగా దొంగతనానికి వచ్చిన అన్న నాకు ఒక్కసారి ఏం బ్రేక్ అయింది? అన్న, బ్రేక్ అయ్యి కరోనా ఏం బ్రేక్ అయింది? ఏం బ్రేక్ అయింది అంటే అన్న, ఏం కాదన్న చేస్తలేవు కదా. వద్దు కాదన్న ఒక్కసారి వదలండి అన్న నాకు కొంచెం తప్పుకేస్తున్నా వాటర్ ఇవ్వండి అన్న 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 ఒక్కసారి అన్న నాకు కాదన్న నిజంగా అన్న ఒక్కసారి ఓపెన్ చేయండి అన్న అన్న ఇంకా చెయ్యను అన్న అన్న ఇంకా దొంగతనమే చెయ్యను అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి ఏయ్ ఆగు. బుర్రగా చెప్తున్నా. అన్న కాదన్న బుర్రగా చెప్తున్నా. కాదన్న కరోనా టైంలో బ్రేక్ వచ్చింది కాబట్టి నేను వచ్చిన నేను చెప్పేది నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్స్ట్రా చెప్పకుండా చెప్పనా ఎక్స్ట్రా సమాధానం చెప్పు. నాకు ఒక్కసారి వదలండి అన్న ప్లీజ్ ఆగు. పోలీస్ స్టేషన్ పోతావా లేకపోతే నాకు వాటర్ నేనే చెప్తాను నేను చచ్చిపోవాలి, అడిగి వాటర్ ఇయ్యండి. చూసామా రే ఒక్క నిమిషం. ఏయ్ నీకు నీళ్ళు ఇస్తాను, నీళ్ళు తాగు. మూసుకొని పెట్టు. కథ పడుతుంది ఏమి? డాడీ కూడా చేయి తీసుకుని ఏం చేసిన పట్టుకొని తాగు. ఒక అది ఉన్నది. అది అది ఉన్నది రే. ఉన్నది, ఒక అది చేయి ఉన్నది. ఇచ్చాడు, దీంతో ఉన్నది. దాంతో అది నమ్మడానికి లేదు. డాడీ ఫోటో కదా ఉండని అని చెప్పిన రే వద్దు. తీయకండి, ఆగండి, తీయకండి. ఒక్కసారి నాకు కాదు నెక్స్ట్ మాట్లాడదాం. నువ్వు పరిగెత్తకెట్టు ఓకేనా? నేను కూడా నేను ఏమన్నా, నువ్వు కూడా నన్ను ఏమనకు. నేను చెప్పేది నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు. కాదు చెప్పినా కదా నా కరోనా టైంలో అన్ని బ్రేక్ వచ్చి వచ్చిన ఒక్కసారి అన్న వదలండి అన్న కత్తి తీసుకొని వచ్చి నాకు కావాలి పుసుకున్నా మీకు ఏమైనా నాకేమైనా నాకు కాదన్న నేను ఈ కత్తి వెనకాల పెట్టి వచ్చిన అన్న ఆమె కావాలని ఎట్లా అంటే నేను కత్తి చూపించిన నేను కావాలని పడవలేదన్న నిజంగా మరి గోల్డ్ అడిగినావు కదా? నాకు గోల్డ్ కాదు, నేను అడిగినావు కదా? గోల్డ్ అడగలేదు అడిగినావు? నేను అడగలేదు అడిగినావు కదా? ఏయ్ కాదు. ఇస్తామని చెప్తున్నా. కాదు, నువ్వు ఏదైతే ఒప్పుకోవని చెప్తాను. కరోనా సరే, టైంలో కిటికీలోకి వెళ్ళి అన్న మీద కూడా చూపినావు కదా కాదు కత్తి? కాదు కాదు నిజంగా అన్న నేను చూపిలే కాదు 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 అన్న నిజంగా మరి నేను నా మీద కత్తి చూపినా చూపిలేదు అబద్ధం చెప్తున్నావు? ఏయ్, అబద్ధం ఇస్తామని చెప్తున్నావు? నిజంగా అన్న నేను చూపిలే ఆమె గట్టిగా గొడవ చేసింది కాబట్టి నేను చూపించిన అన్న మీకు అదే చూపించాను కదా? గోల్డ్ అడిగితే గొడవ అయిపోతే ఏం చేస్తారా? నేను అనలేదు అన్న, గోల్డ్ అడిగితే గొడవ అయిపోతే ఏం చేస్తుంది? కాదు ఏయ్, కాదు అన్న, ఇస్తామని. నేను నిజంగా చూపియరా? నువ్వు చూపియరా? చూపియరా? ఏయ్, చూపించినా? చిన్న చిన్న పిల్లలు ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఏం చేస్తారు? కత్తి తీసుకొని పాప వండుకుందాం. పాప వండుకుంది. నిజంగా నాకు కరోనా వల్ల వచ్చిన ఏం కలర్ వచ్చిందా నీకు? మళ్ళీ చేసింది కదలేదే. ఒప్పుకోలేదు చూడు. మళ్ళీ ఇంకా నేను పోలే అది ఆడుకోవాలి నీకు వచ్చే నడగలేదు. నిజంగా పాప వండుకుంది ఒక్కంత కదా భయపడేస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మీరు పాప చుట్టం గట్టిగా అరవకపోతే నా చుట్టం నువ్వు తెలియక నా వచ్చిన చుట్టం ఎందులోకి వచ్చావు? ఆ? ఎందులోకి వచ్చావు? సరే నన్ను చూపినా అబద్ధాలు చెప్తున్నావు. దాన్ని మీకు చూపించిన లేదా కిటికీలకి వెళ్ళి గట్టిగా అరుస్తుంది కాబట్టి నేను భయపడి గట్టిగా ఏం భయపడుతుంది? నీకు ఏం భయపడదు? నువ్వు తప్పు చేయను అయితే నువ్వు ఎందుకు భయపడవు? నేను కావాలి తప్పు చేయను అయితే ఎందుకు భయపడవు? కాదు నేను ఒక్కసారి వదలండి అన్న వదిలేదు లేదు ఇది లేదు లేదు నువ్వు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. కాదు అన్న ఒక్కసారి వదలండి ఇడవద్దు అస్సలు ఇడవద్దండి. కాదమ్మా, ఈ డబ్బా నేనే లేని వస్తుంది. మనుషులకు కాదు, ఏం రాజు ఇది కొత్తదండి, కొత్త అపార్ట్మెంట్ మొన్న వచ్చాం మేము 3 నెలలు అవుతుంది. చూసుకున్నట్లున్నాడు ఈడ. అదే పని కాదు, ఖాళీ నేను చూస్తున్నాను. ఉంది కిందంతా. మా అన్న వాళ్ళు మేము వచ్చాము. మా అన్న నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వదిలి ఎవరు తీసుకొని. లేరు. ఒక 2 ఇళ్ళు 3 ఇళ్ళు అంతే. అవును ఇంత మట్టుకే కదా తాళం వేసి చూసుకునేది. ఒక్కసారి వదలండి మళ్ళీ పక్క కాని చెప్పేసి అట్లా అని చెప్పి. చూసుకుంటే ఆయన అన్ని ఉంటుందని ఒక ఆయన ఉంటుంది లేడీ అంతే, చిన్న పిల్లని ఎత్తుకొని. మా అన్ననేమో ఇప్పుడే ఆయన కూడా బజార్కి భయపడి వెళ్ళిండు. వెళ్ళిపోతుంది. పక్కకున్న కూడా అంత సాపి లేకపోయి వాళ్ళకు కూడా ఏం ఓ అమ్మా కాదురా ఏం మనుషులు వాళ్ళు? మనిషికి మంచి సాయం చెప్పి ఎందుకు పీగలిగా మరి? కరెక్టే కానీ
అన్న నిజంగా అన్న. చూసుకున్నాడు, చూసుకొని వచ్చిండు. మళ్ళీ మా ఫ్రెండ్ ఇల్లు అది ఇది అంటున్నాడు కానీ చూసుకొని వచ్చిండు. ఒక్కసారి వదలన్నా అన్న, అన్న. వదులుతా కానీ అది కూడా ఖాళీనా? ఇది ఒక్కదానిలో ఒక ఆమె అదంతా ఖాళీ ఉంది. ఇచ్చిపోయి వస్తారంట, ఈ 2 రోజులలో వస్తామన్నాడు. కాదన్న. కిందంతా ఖాళీ ఉంటుంది, అదంతా చూసుకున్నాడు. మెల్ల వచ్చేసాడు. అదేం లేదన్న. పాపనేమో పడుకుని వంట చేస్తాడు. నిన్ను ఎవరు మా అన్నయ్య ఇటు వచ్చిండేమో బజార్కి పోతే నిన్ను కూరగాయలు అమ్మానంటి. కాదమ్మా, మీరు ఇంత ఖాళీ అప్పుడు మీరు ఎందుకుంటారు మరి? లేదండి, ఇది ఖాళీ ఉన్నదని మమ్మల్ని చూసుకోవడానికనే పెట్టింది. ఇది ఈ సింగిల్ రూమ్ ఇచ్చారు పైన మాకు, వాచ్మెన్ లాగా ఇచ్చారు. వాచ్మెన్ వేసుకొని గోల్డ్ గీల్ అన్ని వేసుకొని నువ్వు పిల్లలకి చెప్పుకుంటే నువ్వు కూడా జాగ్రత్త ఎవరైనా డోర్ కొట్టాలని తీయద్దామా? అదే నేను మా అన్నయ్యకు కూరగాయలు అమ్మని చెప్పాను. నీకేం ప్రాబ్లం మరి? చూడాలి కానీ యాభై రోజులు మంచిగా లేవు. కూరగాయలు అమ్మని ఏయ్, మా అన్నయ్యను ఆగు. కూరగాయలు ఇంకేం అమ్మని చేస్తావు? తెచ్చి నీ డోర్ యాక్టింగ్ కొడుతుంది అనుకున్నా. ఆయన పిలుస్తుంది అనుకున్నా, మా అన్నయ్య రాత్రి పిలుస్తుంది కూడా అందరూ అనుకున్నా. అని చెప్పి పట్టపాలి మొన్న కూడా ఇక్కడ జరిగిందంటే దొంగతనము ఈడ చేసింటాడు అది కూడా. నేను కాదన్న, ఫస్ట్ టైం అన్న. ఇంతే చేసింటాడు. అందుకే అంత ఈజీగా ఓవర్ యాక్టింగ్ ఏం దగ్గర కాదన్న, నిజంగా అన్న. నిజంగా అన్న. ఏమీ చేస్తున్నావు, ఏమీ చేస్తున్నావు నాకు అర్థం కాదు. కాదన్న. ఆ? నిజంగా అన్న. దొరికితే దొంగ లేకపోతే దొర. అదేం లేదు. పొజిషన్ వద్దు వద్దు అన్న. పట్టించేయండి. మొన్న కూడా ఇక్కడ పక్కన ఈడే చేసి ఉంటాడు నాకు తెలిసి. అది చూసుకున్నాడు, కింద ఎవరు లేరు, పక్కన వెళ్ళారు, వాళ్ళ అన్నయ్యలు బయటికి పోయిండ్రు. అది చూసిండు. పోలీస్ స్టేషన్ పంపిద్దాం. వేరే టాస్క్ చేసేయండి విన్నాడు. యాక్చువల్గా ఆడియన్స్ మన ఛానల్ అమ్మా, అవునా? వేరే టాస్క్ పక్కన ఇక్కడ రాధికాంతి వాళ్ళు రాధికాంతి వాళ్ళు ఓకే ఓకే. వాళ్ళ ఇంటికి వచ్చింటే ఇక్కడ పని వచ్చిండే కానీ అది ఎందుకు నేను అరుస్తుంటే ఇక్కడే బయట ఉన్నాం మేము, సరైన వచ్చినాం. నేను యాక్చువల్గా CC కెమెరా ఉన్నాయా ఏమన్నా? ఇక్కడ లేవండి, అక్కడ పక్క బిల్డింగ్ పెట్టారు. ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టిస్తున్నారు ఇప్పుడు. ఉన్నారు. మనం టాస్క్ వెళ్ళి రాదు. ఒక్కసారి నన్ను నేను చేయనన్నా. యాక్చువల్గా ఆడియన్స్ మనం ఆ పక్క బిల్డింగ్లో వచ్చినాం టాస్క్ చేయడానికి చిన్న ఎంక్వైరీ కోసం. సార్ అండి ఇక్కడనే ఉన్నామండి, పక్కనే ఉన్నాము. మాకు మీ టాస్క్ కోసం వస్తే ఇంకో టాస్క్ అయింది, వచ్చాక చెప్తాను రేపు. నేనే వస్తున్నా అంటున్నా అక్కడికి. వచ్చాక నీకు కావాలి. మీ గేట్ వస్తున్నాండి ఒక మా అన్న వాళ్ళు కూడా లేరు. ఈయన సంగతి చూసుకోండి, మీరు అట్లా వెళ్ళకండి, నాకు భయంగా ఉంది. మా అన్న వాళ్ళు కూడా లేరు, కొంచెం ఈయన సంగతి చూసుకోండి. నాకు ఆయన సంగతి భయం నేను ఉంది. చూసేది మా వాళ్ళు వాళ్ళు ఇప్పుడే రారు. పోలీసు పిలుస్తారు. తీసుకోండి. ఏం చేస్తారు ఆయన కానీ అరే అది వేసిన ముందు మేము పెరిగే కష్టం అవుతుంది. ఎందుకు ఎడుగుతారా? వస్తాయా? ఏం రావాలి ఇక్కడ తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్తావా? పట్టించండి, జర పోలీస్ స్టేషన్ పట్టించండి. మీరు వెళ్ళిపోతే మళ్ళీ నాకు భయంగా ఉంటుంది. నేను విడిచిపెట్టకండి. అది ఎంతో ఇప్పుకోలేదురా. నేను ఏం చెప్తున్నా ఇంట్లో ఇంట్లో మనిషి మాకు కాదు, అది ఏమో చెప్తుందా? వినవా? ఎందుకు ఇంకో? అనవసరంగా ఇన్నోవా? బయట అవుతుంది, ఇన్నోవా? బయట అది, ఇన్నోవా? బయట అవుతుంది, ఇన్నోవా? బయట అది. కొట్ట కాదు. ఏం కొట్టా? ఒక దిగుతున్నాం అది కొడతామేమో. వైరు నువ్వు ఎంత టైట్ చేసి అది అంత అయితే టైట్ అవుతుంది. తెగిపోతే అంటారు. నువ్వు ఎంత టైట్ చేస్తే అంత టైట్ అవుతుంది. చూడు లోపలికి వెళ్తున్నా చెయ్యి. నేను పిచ్చినప్పుడు లేవు, నీకు లూజ్ కట్టే కావాలని కట్టాం, నువ్వు బతకాలని కట్టాం, నేను చంపాలని కాదు అని చెప్తా. గాలి బాగా గుంజి కొడతా కూడా భయపడుతున్నట్లు యాక్షన్ చేస్తున్నారు, భయం లేదు. చెప్పు నీ ప్రాబ్లం ఏంది అసలు? నా ఏళ్ళ తెలియకుండా వచ్చిన పెళ్ళప్పుడు ఎందుకు వచ్చామని అడుగుతున్నాడు. మంచిగా సమాధానం చెప్పించిన రోజు మనకు కరోనా కానీ మా ఫ్రెండ్ వాళ్ళకి కానీ వచ్చా కరోనా అయిపోయి ఇంకేది కరోనా ఫోన్ చేయండి అన్న. ఏదో అనుకున్నాడు, మీకు అంట్లో పడిపోయేటోళ్ళకి ఏదో చెప్తుంటాను. మా అమ్మకి పక్షపాతం అన్న. నేను దీనికి మిస్ అయ్యి మళ్ళీ కొత్త యాక్టింగ్ చేస్తాను. కొత్త యాక్టింగ్ చేస్తాను. కాదన్న, మా అమ్మ పక్షపాతం. నేను దీనికి మిస్ అయితే నా ఇంట్లో ఫుడ్ ఎవ్వరు లేరన్న, పెట్టేవాళ్ళు లేరన్న. మీ నాయన ఏమి? మా నాన్న లేడన్న. లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. ఒక్కసారి ఈ 2 days ఖాళీ ఏమవుతుందా? కాలు పొక్కడు నాకు చెప్పింది ఇంట్లో మాట్లాడరా చెప్పురా నీ ప్రాబ్లం కళ్ళకుండా నించో, కళ్ళకుండా నించో చెప్పి ఏం చెప్తాను. అన్న మా అమ్మ పక్షపాతం. అందుకని నేను తీసుకొని వాళ్ళకి వచ్చిన అన్న. నిజంగా చెప్పాలి. ఏం తీసుకోవాలి? ఏం దొరుకుతా తీసుకొని పోయి తీసుకొని పోవాలని వచ్చిన అన్న. నిజంగా ఒక పని చేయి, నేను మీ అమ్మడు వస్తాను. నిజంగా మీ అమ్మ కథ ఉందా అంటే ఆన్లైన్ గులాం చేస్తాను. సరే సరే అన్న. నమ్మేటట్టున్నా నేను మాట ఈయన ఉండని మనం పోయి ఎంక్వైరీ చేద్దాం. అంటే వీడికి ఎందుకు వచ్చినాము? పనుల కోసం ఏమైనా వస్తువులు ఏమైనా జరుగుతాయని వచ్చిన. పని చేస్తలేడు.
పని చేస్తావు కరోనాకి అన్ని బంద్ అయిపోయినాయి అన్న కరోనా పోయి ఆడ అవుతుంది రే నువ్వు కరోనా అని చెప్పకు కానీ ఏం చెప్పు ప్రాబ్లం అప్పటి నుంచి ఇదే పని మీద పట్టినట్టు కరోనా అంతా జాబ్ చేసి అన్ని పోయిన వల్ల ఇంక నీటి వచ్చి మా ఇంట్లో ఏం తినడానికి ఏం లేవు అందుకని తీసుకొని వచ్చి నేను వచ్చినా అన్నాను మా అమ్మ ఏం చదువుకున్నావు? తినే ఉంటే తీసుకోవాలని పనుల కోసం వచ్చినా అన్నాను పనులు చెప్తుందా నన్ను కాదన్నా ఏమన్నారు ప్రాక్టికల్ అయ్యి చెప్తాయి కాబట్టి ఇంట్లో పోయి పెడదాం నేను పెట్టకపోతే తిన్నాను నిజంగా మా అమ్మ అది ఓకే. అన్న పని చేసుకోవచ్చు కదా దొంగతనాలు అన్న కాదన్న కరోనాకి అన్ని బంద్ అయిపోయినాయి కరోనా డ్యూటీ పోయిందంట డ్యూటీ కరోనా ఎప్పుడు సంవత్సరం కాదన్న ఆ, అప్పటి నుంచి ఇంటికి ఎక్కినాడు మనోడు. కాదన్న ఈ మధ్య అన్న వచ్చింది ఇలా ఈ డ్యూటీలు మంచిగా అది పాపం ప్లాన్ చేసుకున్నావు ఇక మా ఊళ్ళు పోయిండ్రు పోగానే నువ్వు అరే చూసి ఎప్పుడు వచ్చారు మరి కత్తి చూపించే కదా అడగొచ్చు కదరా కత్తి చూపించే కదా తినడానికి ఏమైనా అడగొచ్చు కదా కత్తి ఎందుకు తీసినావు అడగరా కత్తి తీస్తే అడగరా ఎంత భయం వేస్తుంది కత్తి తీస్తే అడగరా అడగరా చెప్పు నీకు నేను కత్తి చూపిస్తాను అరే అరవకుండా ముద్ర పెట్టుకున్నారు అడగనుంటుందిరా మళ్ళా నువ్వు ఏమైనా అడగనుంటే ఇస్తుంటే కదా తినడానికి ఏమైనా ఇవ్వని అడిగినవా అడగలేవు కదా అడిగినవా అరిచింది అంటున్నాడు ఎందుకు నొక్కుతావురా నువ్వు దొంగతనానికి వచ్చి కాళ్ళొద్దు చేతులొద్దు కానీ మొత్తం మంచిగా కనుక్కొని ఒక్కటే ఉందండి నీకెట్లా తెలుసు కాదు మామూలు మా ఫ్రెండ్ కోసం వచ్చాను వచ్చుంటే అన్న ఫ్రెండ్ అని అబద్ధం చెప్పకు నిజంగా నాకెళ్ళి మామూలుగా వచ్చేసాను అది ఈమె ఒక్కతే ఉందని ఎట్లా వచ్చినావు నువ్వు అని అడుగుతున్నా నిజం చెప్పు నువ్వు అన్ని అబద్ధం చెప్పు బయట వెయిట్ చేశాను నన్ను బయట చేస్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత గంట ముందులో వచ్చిన లేకపోతే ఏంటంటే వచ్చాను అర్థం కాదు మంచి చెప్పు కాదు వాళ్ళందరూ రే బయట ఫస్ట్ నిలబడు మంచి నిలబడు చేతులు కట్టుకో కాదు చేతులు కట్టుకొని చెప్తాను కాదన్నా ఫస్ట్ నీకు సమానం చెప్పాను నా కాదన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు నా యొక్క వెళ్ళిపోయేటప్పుడు నేను చూసి ఇంట్లోకి వచ్చాను గంట ముందర అంతే అన్న ఏం మీ వాళ్ళు ఏం చేస్తారమ్మా మా వాళ్ళు మా అన్ననేమో వేరే డ్యూటీకి వెళ్తాడు అక్కడ కంపెనీలో చేస్తాడు ఇక్కడ ఒక్కొక్క 10 గంటలు అక్కడ చేస్తాడు ఇక మా ఆయననేమో మామూలుగా కూలి పనిపోతాడు సరే ఇద్దరం మేము చూసుకోవాలి కాకపోతే ఇద్దరు ఉంటే కుదరదు కదా ఆయన పనికి వెళ్తుండు పాప ఉన్నది నాకు నేను వంట చేస్తున్నాను ఇంక మా అన్న వాళ్ళు వెళ్ళిన ఇవి కూడా లేదనుకున్నాడు అదే అంటున్నాడు కదా ఎవరు నేను అనుకుని ఏదో చూసే వచ్చిన అన్న నిజంగా అన్న నువ్వు ఏమైనా గంజా కొట్టినావా లేకపోతే ఏం చేస్తావు అదేం లేదు మంచిగా మాట్లాడు మరి ఫస్ట్ ఏం సమస్య చెప్పు సమస్య ఏం లేదు మా ఇంట్లో వాళ్ళు బాగలేదన్న మా ఇంట్లో పోయి ఫుడ్ పెట్టాను మా అమ్మకి వాళ్ళు బాగలేదు మా అమ్మ పక్షపాతం వచ్చిందన్న పని చేసుకోవచ్చు కదా. పని చేసి కాంట్రాక్ట్ బాగానే లేదు. కరోనా మొత్తం పోయింది. అందుకే పని చేస్తావు కానీ. వచ్చాను ఈడ నువ్వు పొద్దుంతా నెలంతా కష్టపడితే సరే పనుల కోసం వచ్చిన దాన్ని నేను అడగలేదమ్మా ఇదే ఉంది ఇలా కథ నేనేం నెలంతా కష్టపడితే 20,000 ఇస్తారు 10,000 ఇస్తారు అదే బంగారం ఒక్క చుక్కా చేసినాకో ఒక్కసారి సమ్మర్ కట్ చేస్తే కథం నెలంతా ఇచ్చేది ఏం లేదమ్మా. అందుకే నా గొలుసు కమ్మలు అమ్మ కాదు మీరు వచ్చి చూడండి అమ్మా అదేం లేదమ్మా నిజంగా మా అమ్మాయి సరే మా అమ్మ ఫుడ్ కోసం అడగడానికి వచ్చిన అంటున్నావు ఓకే మరి అది అడగలేవు నాకు రాగానే అదే గట్టిగా అరుస్తుంటే గట్టిగా అరుస్తుంటే కత్తి లాత పోసేసుకో అంటారు ఎవరన్నా అదేంటే నువ్వు గట్టిగా అరుస్తారు వాళ్ళు ఎందుకు కత్తి లాత మళ్ళా పడతాయి ఇక మళ్ళీ ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తావు. మళ్ళా పడతాయి మళ్ళా పడదాకుంది నీకు మళ్ళా పడదాకుంది నీకు ఏం చెప్పు నువ్వు. నాకు కాదన్న బాగలేదన్న మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా తినిపించాలన్న రాన్న మీరు కూడా రాన్న అన్న మీరు రాన్న ఒకసారి రాన్న తీసుకోవాలా వస్తామని చెప్పు ఒక ఎంక్వైరీకి ఒక 2 గంటలు వచ్చాను నా కాళ్ళు కాలిపోతున్నాయి అన్న నాకు కొంచెం చూడండి 2 hours అన్న పెడతాం 2 hours పెడతాం యాక్చువల్గా వేరే దాంట్లో వచ్చినాం మేము నువ్వు దొరికినావు కాదన్న ఎందుకు అన్న సరే ఏడం ఏం లేదా వేరే మా వస్తుంది అశోక్ నగర్ పక్కన ఆ స్టాచ్యూ ఉంది. కాలు అన్న కాలు ఆ చార్జ్. కాలిపోతున్నాయి కొంచెం తీయన్న కాళ్ళు కాలిపోతున్నాయి వేసుకో, చెప్పులు వేసుకో. గంట అవుతుంది. తీయండి నిజంగా మా ఇంట్లో ఫుడ్ కోసం వచ్చింది ఒక్కసారి వదలండి ఒక్కసారి వదిలితే మొత్తం పోతాయి ఇక. ఇంకా అదేం లేదన్న ప్లీజ్ అన్న వెళ్దామా మీటికి వెళ్దామా రాను ఉందా? ముందు రాను ఒక్కసారి ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో కాదన్న మనమే వెళ్తాం వీడి ఎన్నోడి మనకి తెలుసు త్వరగా చెప్తాడు అడ్రస్ అదేం లేదన్న నిజంగా రాను ఒక్కసారి మళ్ళీ ఆడ పోయాక ఏమైనా స్కెచ్ చేసి అదే పదే అదేం లేదు చేస్తాండి కానీ ఒక్కసారి వేరేలో మన వాళ్ళు ఉన్నారు కదా వీడు ఎంత స్కెచ్ చేసినా మన స్కెచ్ మనకుంటాయి కదా లేదే అంత స్కెచ్ వేసిన తోడు ఉంటే ఈ దొంగతనాలకు ఎందుకు వస్తాడు కానీ నిజంగా చూడండి అన్న ఏమైందా చేసినా వద్దులే మనం చూసుకున్నాం ఏమైనా అవసరం ఉంటే చేద్దాం మామూలు అయితే చేసి పెట్టి మామూలు ఎమర్జెన్సీ ఏదో ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే నా కాళ్ళు మీరు మన subscriber కూడా ఉన్నారు ఆయన.
సబ్స్క్రైబర్ కూడా ఉన్నాయి. ఏడా ఇల్లేడా అన్న ఏడే అన్న అన్న నిజంగా అన్న రాండి అన్న మీరు కూడా వచ్చి చూడండి అన్న అన్న ఇక్కడ వచ్చినా మీ ఏరియాకు ఎవరు చిన్న పని ఉంది. అదే వస్తున్నాను మీటింగ్ నీ ఫోన్ నా దగ్గరే ఉంది. నీ ఫోన్ నా దగ్గరే ఉంది. నేను చెప్పేది నీ ఫోన్ నా దగ్గర ఉంది. అక్కడ మా వాడు రికార్డ్ చేస్తుంది మొత్తం. అలా సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది మొత్తం. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం డైరెక్ట్ పోలీసు వాళ్ళకి ఆ ఫుటేజ్ ఇస్తాం. లేదంటే మేము అదే మేము వస్తాం, మీ ఇంటికి వస్తాం, నువ్వు చెప్పేది నిజం అనుకో నీకు సాయం చేస్తాం. లేదనుకో నువ్వు మాకు ద్రోహం చేయాలనుకో అనుకో నీకు నేను ఇంకా పెద్ద ద్రోహం చేస్తాను. ఏమంటారు తప్పించుకోని అదో ఏదో చెప్పు బిస్కెట్ ఏదైనా నిజంగా మీ అమ్మ అట్లుందా అంటే మేమే ఏదైనా చేయగలం. మేము ఏదో చేస్తాం కానీ ఎంత సాయం అంత సాయం చేస్తాం. పిచ్చి పిచ్చి నడకాలు చేసి మాత్రం పోయాం అనుకోవడం బాగుంది. రికార్డ్ చేద్దాం. అమ్మాయిగా వీళ్ళ ఇంటికి పోతాం. నిజంగా జెన్యూన్ అంటే మాత్రం కనుక్కోవడం. నువ్వు కూడా జాగ్రత్త. ఎవడు పడితే డోర్ తీయంగా నువ్వు తీయకు. ఇట్లకే చూసాక వాడు మంచిగా నిజంగా అయితేనేమో సరే ఎత్తుకుతున్నావు. నీకు చెప్పింది అర్థమైందా? ఫస్ట్ ఫోన్ ఉంది నీది, అది వీడియో ఉంది. మొహం కరెక్ట్ ఉంది, అర్థమైందా? కెమెరా కనబడుతుంది కదా, క్లారిటీగా ఉందా ముఖం? అర్థమవుతుందా నీకు? నువ్వు ఎటు పోయినా ఫుటేజ్ చూస్తే నేను పట్టుకుంటారు పోలీసు. కాబట్టి ఎటు పోకు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. నిజంగా నువ్వు చెప్పింది మీ అమ్మని అది ఉంటే మన వల్ల ఏమన్నా అయితే చేద్దాం. అర్థమైందా? నీకు కూడా కుదిరితే ఏదైనా చిన్న పని చూపిస్తాము. నువ్వు దొంగతనాలు చేసుకోకుండా జాగ్రత్త ఉంటాను అంటేనే. అది కూడా ఆగు మరి. ఇప్పుడు ఏం కొడతలేని తిట్టలేము. ఇచ్చినామా మొన్నట్నే కూడా ఇట్లా ఉట్లా పోయి నిజాం పెట్టుకో. ఇదే పరిస్థితి. ధన్మ పోయి 2 నిమిషాల కింద అవును కాలు చేతులు తిరిగింది. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది దుంకుతా చెప్పు నువ్వు కూడా. ఇది ఒకటే ఫ్లోర్ కదా, 2 ఫ్లోర్ కదా. అదే ఆగు, టెన్షన్ వాడు. మీరేం భయపడకండి అమ్మా, మేము వెళ్ళి కనుక్కుంటాము. మళ్ళీ ఇంకోసారి ఇటుసారి రావద్దు. వస్తే చెప్పులు అవి చెప్పులు తీసుకురా కొంచెం కాలుతుంది అన్న. సార్ వాళ్ళు చెప్పినట్లు మంచిగా పని చేసుకోదన్ను. ఇప్పుడు చెప్పింది అబద్ధాలను నీ తాట తీస్తారు అనుకుంటున్నావా? ఇప్పుడు జరిగిందంతా వీడియో తీసినాం. మా ఛానల్ ఉంది యాక్చువల్గా, ఆ ఛానల్ వేస్తాము. మీరేం టెన్షన్ పడకండి. నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకున్నావు ఇదే చెప్పు. ఇంకేమో ప్రాబ్లం వస్తురా అక్కడ పక్క గల్లీలో అయిందంట. సరే నేను ఏం చెప్తున్నాను, మొన్న అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కమ్మా. కిటికీ కిటికీ చూడు. ఎవరిని నమ్మద్దు. ఎవరు మీ అన్న ఎవరైనా సరే ఎవరిని నమ్మద్దమ్మా. జాగ్రత్తలు మనం ఉండాలి. సొంత మోడైనా డోర్ కొడితే ఎవరైనా అడగదు. అడుగుతానన్నా ఎవరెవరని ఎవరెవరు అడిగినప్పుడు వాడు పలకపోతే మనం ఇంకా డౌట్ పడాలి. సొంత మొగడు అయినా సరే ఫస్ట్ డౌట్ పడాలి. నేను సొంత భర్త అనుకో నేను తీయంటాడు. అన్న అనుకో చెప్పదు నేను తీయంటాడు. వీడు చెప్తలేదంటే డౌట్ పడాల్సిందే. వీళ్ళ సంసారం మారిపోతాయి అమ్మ. వంట మారిపోదు కాదు, సంసారం మారిపోతాయి అంటారా? కత్తి చూడగానే భయం వేసి నేను బయటకు గుర్తొచ్చిన. ఇంకా మీరున్నారు కాబట్టి టైం సరిపోయింది. ఏందేమో వనకకు దారి పోదాము. నేను చెప్పి నిజం అయితే చేద్దాం. ఓకేనా? సరే అమ్మా, వస్తాం. చెప్పు ఆడియన్స్ వ్యూవర్స్ వెళ్దాం. అక్కడికి వెళ్ళేసి వ్యూవర్స్ కనుక్కొని యాక్చువల్లీ మేము వచ్చింది వేరే టాస్క్ డీటెయిల్స్ అది కూడా వీడియో వ్యూవర్స్ యాక్చువల్లీ మేము వచ్చింది వేరే టాస్క్ వీడియో ఎంక్వైరీ కోసం వచ్చాము. వేరే టాస్క్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. పక్కనే మనకు ఇక్కడ ధర్మం ఒక ఈమె రావడం అంతా చూసిరే మీరే. ధర్మం మనోడు వచ్చేసారు. నిజంగా వీళ్ళకి జెన్యున్గా ప్రాబ్లం అయితే వీళ్ళ ఇంటికైతే వెళ్తాం. ఇప్పుడు కుదిరితే అది కూడా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాము. అక్కడ నిజంగా పరిస్థితి అట్లుంటే మాత్రం వీళ్ళకి సాయం చేద్దాం.
లేదంటే నేను పోలీస్ స్టేషన్ అప్లై చేస్తాను. నువ్వు టెన్షన్ పడకమ్మా, దొంగతనం ఏం చేయలేడు ఆయన, మనోడు చేస్తాడు డ్యూటీ.